ఈ కథ కళ్ళు కట్టేసినా సరే మైళ్ల దూరంలో ఉన్న శత్రువులను ఖచ్చితంగా అటాక్ చేయగల ఒక లెజెండరీ స్నైపర్ గురించింది. కాని అతను ఎప్పుడూ ఇలా లేడు. ఒకప్పుడు అతను కేవలం ఒక సాధారణ మ్యాథ్స్ టీచర్. అతనికి యుద్ధం, హింస, ఆయుధాలు అంటే అస్సలు ఇష్టముండేది కాదు. కాని జరిగిన ఒక ఘోరమైన సంఘటన అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసి అతన్ని ఒక ప్రమాదకరమైన స్నైపర్గా మార్చింది. ఈ కథ ఉక్రెయిన్లోని ఒక చిన్న పల్లెటూరిలో మొదలవుతుంది. నికోలా, అతని భార్య నాస్తియా ఒక చిన్న ఇంట్లో చాలా ప్రశాంతంగా జీవిస్తూ ఉంటారు. నాస్తియా చక్కటి చెక్క బొమ్మలను, వుడెన్ స్కల్ప్చర్స్ తయారుచేసే టాలెంటెడ్ ఆర్టిస్ట్. నికోలా దగ్గర్లోని స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తూ ఉంటాడు. అతను చాలా సైలెంట్గా, నిజాయితీగా తన వృత్తికి కట్టుబడి ఉండే వ్యక్తి. చాలామంది స్టూడెంట్స్ అతన్ని గౌరవిస్తారు. కాని ఇవాన్ అనే ఒక ధనిక కుర్రాడు మాత్రం అతన్ని క్లాస్ అందరి ముందు ఎప్పుడూ హేళన చేస్తూ ఉంటాడు. నికోలాకు కోపం తెప్పించి జాబ్ నుండి తీసేయించడమే అతని గోల్. ఇన్ని జరిగినా నికోలా చాలా ప్రశాంతంగా ఉంటాడు. తన ఇంట్లో టెలివిజన్ కూడా ఉండదు. అందువల్ల అతనికి బయటి ప్రపంచం గురించి చాలా తక్కువ తెలుసు. ఒకరోజు స్కూల్లో అతను టెలివిజన్లో ఒక న్యూస్ చూస్తాడు. రష్యా ఉక్రెయిన్ మీద దాడులు స్టార్ట్ చేసింది అని, చాలా ప్రాంతాలు ఎనిమీ కంట్రోల్లోకి వచ్చాయని ఆ రిపోర్ట్లో చెప్తారు. ఆ ఈవినింగ్ నికోలా ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత నాస్తియా ప్రెగ్నెంట్ అని అతనికి తెలుస్తుంది. ఆ న్యూస్ అతనిలో ఎంతో సంతోషాన్ని నింపుతుంది. మరుసటి రోజు పొద్దున్నే నికోలా తన సైకిల్ మీద స్కూల్కి బయలుదేరుతాడు. వెళ్లే దారిలో రోడ్డు పక్కన ఇద్దరు సోల్జర్స్ సిగరెట్లు కాల్చడం గమనిస్తాడు. వాళ్ల యూనిఫామ్స్ డిఫరెంట్గా ఉంటాయి. నికోలాకు ఇది వింతగా అనిపించినా కొత్తగా యూనిఫామ్స్ ఇంట్రడ్యూస్ చేసి ఉండొచ్చు అని అనుకుంటాడు. అతను స్కూల్కి వచ్చిన తరువాత షాక్ అవుతాడు. బిల్డింగ్ పూర్తిగా ఖాళీగా ఉంటుంది. రష్యన్ దళాలు ఉక్రెయిన్లోకి ప్రవేశించాయి అని టెలివిజన్ న్యూస్ ద్వారా అతనికి తెలుస్తుంది. తను దారిలో చూసిన సైనికులు శత్రువులు అని అతనికి సడన్గా అర్థమై నాస్తియా గురించి తీవ్రమైన ఆందోళనతో ఇంటికి పరుగెడతాడు. కాని అతను వెళ్లేసరికి చాలా లేటైపోతుంది. ఇద్దరు సోల్జర్స్ నాస్తియా మీద దారుణంగా దాడి చేయడం చూస్తాడు. నికోలా వెంటనే ఆమెను ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. కాని ఆ సోల్జర్స్ అతని మీద కూడా దాడి చేస్తారు. తన భార్య ప్రెగ్నెంట్ అని చెప్తూ వాళ్లని ఆపమని మళ్లీ బ్రతిమిలాడుతాడు. ఆ సోల్జర్స్ అతని అభ్యర్థనలను అస్సలు పట్టించుకోరు. వాళ్లలో ఒకడు విలువైన వస్తువుల కోసం వెతుకుతూ ఇంట్లోకి వెళ్తాడు. అక్కడ ఏమీ దొరకపోయేసరికి ఇంటికి నిప్పు పెట్టేస్తాడు. ఇల్లు తగలబడిపోతుంటే నాస్తియా కోపంతో పక్కనే ఉన్న ఒక రాయి తీసుకుని సోల్జర్స్ మీద తిరగబడుతుంది. దానికి ఒక సోల్జర్ కోపంతో షూట్ చేస్తాడు. ఆ బుల్లెట్ నాస్తియాకు తగిలి ఆమె కింద పడిపోతుంది. నికోలా అది చూసి పూర్తిగా విరిగిపోతాడు. ఆమె దగ్గరకు పరుగెత్తి తన చేతుల్లోకి తీసుకుని ఆపకుండా ఏడుస్తాడు. కొన్ని గంటల తర్వాత ఇద్దరు ఉక్రేనియన్ సోల్జర్స్ ఆ ప్లేస్కి వస్తారు. నాస్తియా బాడీని చూసి వాళ్లు కూడా చాలా బాధపడి ఆమెను సమాధి చేయడానికి హెల్ప్ చేస్తారు. నికోలా పూర్తిగా శూన్యంలోకి వెళ్ళిపోతాడు. ఎనిమీ సోల్జర్స్ తన భార్యను, ఇల్లును మరియు పుట్టబోయే బిడ్డను కూడా దూరం చేశారు. ఈ దారుణం అతనిలో ప్రతీకారం అనే ఒక తీవ్రమైన కసిని నింపుతుంది. దీనికి కారణమైనవాళ్లు ఖచ్చితంగా శిక్ష అనుభవించాలని డిసైడ్ అవుతాడు. అలా చెయ్యాలంటే ఒకే ఒక్క దారి మాత్రమే ఉందని అతను నమ్ముతాడు. అతను ఉక్రేనియన్ ఆర్మీలో జాయిన్ అవ్వాలి. నికోలా ఆ ఇద్దరు సోల్జర్స్ను తనను కూడా తీసుకెళ్లమని బ్రతిమిలాడుతాడు. అతని బాధను అర్థం చేసుకుని ఆ సోల్జర్స్ అతన్ని ఒక మిలిటరీ బేస్కి తీసుకెళ్లడానికి అంగీకరిస్తారు. బయలుదేరే ముందే నికోలా నాస్తియా చేసిన ఒక చిన్న చెక్క బొమ్మను, వుడెన్ ఫిగరీన్ తీసుకుంటాడు. వాళ్లు బేస్కి వచ్చిన తర్వాత ఒక సీనియర్ ఆఫీసర్ నికోలా ఎనిమీ స్పై ఏమో అని డౌట్ పడతాడు. అప్పుడు నికోలా తన స్టోరీని షేర్ చేస్తూ తన దేశాన్ని కాపాడుకోవడం, తన జీవితాన్ని నాశనం చేసిన వాళ్లపై ప్రతీకారం తీర్చుకోవడం మాత్రమే తనకు కావాలని చెప్తాడు. ఇదంతా విన్నాక ఆఫీసర్ ఫైనల్గా అతన్ని ఆర్మీలో జాయిన్ అవ్వడానికి అంగీకరిస్తాడు. మరుసటి రోజు నికోలా మిలిటరీ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ ట్రైనింగు అతనికి చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అతని ప్రపంచం ఎప్పుడూ బుక్స్, నంబర్స్ చుట్టే తిరిగింది. అతనికి వెపన్స్తో ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. మిగతా రిక్రూట్స్ త్వరగా నేర్చుకుంటుంటే నికోలా మాత్రం చాలా స్ట్రగుల్ అవుతాడు. ఇది చూసి
ఆఫీసర్కి అతనిమీద డౌట్ వస్తుంది. అయినా సరే నికోలా గివప్ చేయకుండా ప్రతిరోజూ హార్డ్వర్క్ చేస్తాడు. ఒకరోజు నైట్ ట్రైనింగ్లో అతను ఒక వింత రిక్వెస్ట్ చేస్తాడు. తన సుపీరియర్ ఆఫీసర్ని తన రియల్ నేమ్తో పిలవద్దని, దానికి బదులు తన్ను రేవెన్ అని పిలవాలని కోరుకుంటాడు. ఇది విన్నాక మిగతా సోల్జర్స్ నవ్వుతారు. ఆఫీసర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఇలాంటి నేమ్స్ అచీవ్మెంట్స్ ద్వారా సంపాదించుకోవాలి అని. నికోలా ఇన్సల్ట్గా ఫీలవ్వకుండా తన పట్టుదలను ఇంకా పెంచుకుంటాడు. మిగతా సోల్జర్స్ అందరూ పడుకున్న చాలాసేపటికి కూడా అతను ఒంటరిగా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు. ఒకరోజు ఆఫీసర్ ఆర్మీలో స్కిల్డ్ స్నైపర్స్ షార్టేజ్ ఉందని, ఎవరైనా స్నైపర్గా ట్రైన్ అవ్వడానికి రెడీగా ఉన్నారా అని అడుగుతాడు. నికోలా ముందుకు రావడం చూసి వాళ్లు మళ్లీ నవ్వుతారు. ఆఫీసర్ నికోలా వైపు చూసి, నువ్వు ఇంకా బేసిక్ వెపన్ హ్యాండ్లింగ్లోనే స్ట్రగుల్ అవుతున్నావు అని చెప్తాడు. అయినా సరే నికోలా వెనక్కి తగ్గకుండా తాను ఒక ఎక్సలెంట్ స్నైపర్ అవ్వగలను అని డిక్లేర్ చేస్తాడు. నికోలా కాన్ఫిడెన్స్ను చూసి ఆఫీసర్ అతనికి 20 సెకండ్లలో రైఫిల్ను అసెంబుల్ చేయమని ఛాలెంజ్ చేస్తాడు. తన స్కిల్స్ను చూపించడానికి నికోలా కళ్లకు గంతలు కట్టుకుని కేవలం 18 సెకండ్లలోనే ఆ వెపన్ను పూర్తిగా డిసెసెంబుల్ చేసి రీఅసెంబుల్ చేస్తాడు. అతని స్పీడ్ చూసి అక్కడున్న అందరూ ఆశ్చర్యపోయి చప్పట్లు కొడతారు. సీనియర్ ఆఫీసర్ ఇంప్రెస్ అయ్యి నికోలాను స్నైపర్ ట్రైనింగ్లో చేరుస్తాడు. ట్రైనింగ్ టైంలో నికోలాకి మాత్రం ఒక ఓల్డ్ మరియు ఔట్డేటెడ్ వెపన్ ఇస్తారు. ఆఫీసర్ తర్వాతి టెస్ట్లో ఒక ఇంపార్టెంట్ రూల్ చెప్తాడు. ఒక ట్రూ స్నైపర్ ఎలాంటి పరిస్థితుల్లో కూడా తన పొజిషన్ను వదిలివెళ్లడు అని. వాళ్ల డిసిప్లిన్ను టెస్ట్ చేయడానికి ట్రైనింగ్ అప్పుడు ఆఫీసర్ సడన్గా దగ్గర్లో ఒక షాట్ ఫైర్ చేస్తాడు. నికోలా కదలకుండా అలాగే ఉంటాడు. అతని అటెన్షన్ టార్గెట్ నుండి అస్సలు పక్కకు తప్పదు. రిజల్ట్గా అతను సక్సెస్ఫుల్గా ఆ టెస్ట్ పాస్ అవుతాడు. నెక్స్ట్ ఛాలెంజ్ మెమరీ టెస్ట్. కళ్ళు కట్టేసి మెమరీ మీదే బేస్ అయ్యి ఎయిమ్ చేయాలి. నికోలా తన షాట్ తీసుకున్నప్పుడు ఔట్డేటెడ్ రైఫిల్ వల్ల టార్గెట్ను స్మాల్ మార్జిన్తో మిస్ అయ్యి ఫెయిల్ అవుతాడు. అయినా సరే బెటర్ వెపన్ ఉంటే అతను సక్సెస్ అయ్యేవాడు అని అందరికీ అర్థమవుతుంది. దాని వెంటనే ఇంకో డిఫికల్ట్ ఛాలెంజ్ వస్తుంది. ఈసారి ట్రైనీస్ కంప్లీట్ డార్క్నెస్లో షూట్ చేయాలి. కేవలం ఫ్లేర్స్ వచ్చే బ్రీఫ్ లైట్ను మాత్రమే యూజ్ చేయాలి. మిగతావాళ్లు కంగారుగా షూట్ చేసి ఫెయిల్ అవుతారు. కాని నికోలా రష్ అవ్వడానికి బదులు ఫ్లేర్స్ యొక్క టైమింగ్ మరియు మూవ్మెంటును కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తాడు. తన మ్యాథమెటికల్ స్కిల్స్ని యూజ్ చేసి డిస్టెన్స్, యాంగిల్ మరియు టైమింగ్ను క్యాలిక్యులేట్ చేసి పర్ఫెక్ట్ మూమెంట్లో ట్రిగ్గర్ పుల్ చేస్తాడు. అతని షాట్ అద్భుతమైన అక్యురసీతో టార్గెట్ను స్ట్రైక్ చేస్తుంది. దీనికి ముందు ఎవరూ కూడా ఈ టెస్ట్ను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయలేదు. నికోలా దీన్ని అచీవ్ చేసిన మొదటి ట్రైనీగా నిలిచి ఫైనల్గా రేవెన్ అనే కోడ్ నేమ్ సంపాదిస్తాడు. రోజులు గడిచే కొద్దీ నికోలా ఇంకా ఇంప్రూవ్ అవుతాడు. ఎవెంచువల్గా కల్నల్ నికోలాకి సెల్యూట్ చేసి, నువ్వు అఫీషియల్గా యాక్టివ్ డ్యూటీకి రెడీగా ఉన్నావు అని ఇన్ఫార్మ్ చేస్తాడు. కొన్ని రోజుల తర్వాత ఎనిమీ ఫోర్సెస్ ఒక స్ట్రాటజిక్ చెక్పాయింట్ను కంట్రోల్లోకి తీసుకున్నాయని ఆర్డర్స్ వస్తాయి. నికోలా టీం వెంటనే ఆ లొకేషన్ వైపు బయలుదేరి పొజిషన్స్ తీసుకుంటారు. ఈలోపు ఎనిమీ ట్రూప్స్ ఒక సివిలియన్ వెహికల్ను ఆపి వాళ్ల పాస్పోర్ట్స్ను లాక్కుని వాళ్ళని కొట్టడం స్టార్ట్ చేస్తారు. ఇది చూసి కల్నల్ వెంటనే ఎంగేజ్ అవ్వమని ఆర్డర్ చేస్తాడు. వితిన్ సెకండ్స్లో స్నైపర్స్ అందరూ ఒకేసారి ఫైర్ ఓపెన్ చేస్తారు. ఎనిమీ సోల్జర్స్ ఎలిమినేట్ అవుతారు. మిషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. బేస్ క్యాంప్కి తిరిగి వచ్చిన తర్వాత క్యాంప్కి ఒక ఘోరమైన వార్త వస్తుంది. ఆర్మీలోని చాలామంది సోల్జర్స్ ఒక హైలీ స్కిల్డ్ ఎనిమీ స్నైపర్ వల్ల ప్రాణాలు కోల్పోయారని తెలుస్తుంది. ఆ స్నైపర్ పేరు సిరి. ఎనిమీ ఫోర్సెస్లో అతన్ని మోస్ట్ డేంజరస్ మార్క్స్మన్గా కన్సిడర్ చేస్తారు. కొన్ని రోజుల తర్వాత నికోలా మరియు తన టీంకి ఇంకో అసైన్మెంట్ వస్తుంది. వాళ్ళు డెసిగ్నేటెడ్ ఏరియాకి ట్రావెల్ చేసి మైన్స్ ప్లాన్ చేసి వెయిట్ చేస్తారు. ఎనిమీ ట్రూప్స్ ఆ ఏరియాలోకి ఎంటర్ అయినప్పుడు నికోలా ఒకరి ఫేస్ చూసి షాక్ అవుతాడు. అతను ఇవాన్, స్కూల్లో తన్ను ఎగతాళి చేసే అదే స్టూడెంట్. కల్నల్ అటాక్ చేయమని ఆర్డర్ ఇచ్చినప్పుడు నికోలా ఒక బ్రీఫ్ మూమెంట్ హెసిటేట్ అవుతాడు. తన ఫార్మర్ స్టూడెంట్ యొక్క ప్రాణం తీసుకోవాలి అనే ఆలోచన అతనిమీద భారంగా అనిపిస్తుంది. అయినా సరే అతను త్వరగా ఫోకస్ రీగెయిన్ చేసి డైరెక్ట్గా సోల్జర్స్ మీద కాకుండా ఆ ఏరియాలో దాచి ఉన్న ఎక్స్ప్లోజివ్స్ను టార్గెట్ చేస్తాడు.
అతని షాట్ వల్ల ఒక పవర్ఫుల్ బ్లాస్ట్ జరిగి ఇవాన్తో పాటు ఎనిమీ ఫోర్స్ అంతా ఎలిమినేట్ అవుతుంది. ఆపరేషన్ తర్వాత కల్నల్ నికోలాతో మాట్లాడుతూ పర్సనల్ ఎమోషన్స్, మిలిటరీ డిసిషన్స్తో ఇంటర్ఫియర్ అవ్వకూడదు, లేదంటే కంప్లీట్ మిషన్ రిస్క్లో పడుతుంది అని హెచ్చరిస్తాడు. ఈ మిషన్ తర్వాత కల్నల్కి నికోలా మీద కాన్ఫిడెన్స్ పెరిగి ఇద్దరు క్లోజ్ అవుతారు. ఒకరోజు కల్నల్ నికోలాకి తన ఫ్యామిలీ ఫోటో చూపిస్తూ తన కూతుళ్ళకి తను ఆర్మీలో ఉన్న విషయం తెలియదు అని చెప్తాడు. అప్పుడు నికోలా కూడా తన భార్యను ఎనిమీస్ ఎలా చంపారో చెప్తూ ఎమోషనల్ అవుతాడు. నెక్స్ట్ మార్నింగ్ వాళ్ళకి ఇంకో మిషనొస్తుంది. కల్నల్ మరియు నికోలా ఒక స్పెసిఫిక్ రూట్లో పొజిషన్స్ తీసుకుని వెయిట్ చేస్తారు. కొద్దిసేపటికి ఇద్దరు ఎనిమీ సోల్జర్స్ అక్కడ స్పాట్ అవుతారు. నికోలా తన స్కోప్ ద్వారా చూస్తూ సడన్గా ఫ్రీజ్ అవుతాడు. అతను ఆ మెన్లో ఒకరిని రికగ్నైజ్ చేస్తాడు. అతను తన వైఫ్ డెత్కి కారణమైన అదే సోల్జర్. కోపం అతనిలో కట్టలు తెంచుకుంటుంది. నికోలా పర్మిషన్ అడిగినా కల్నల్ నిరాకరించి వెయిట్ చేయమంటాడు. కాని నికోలా తన ఎమోషన్స్ను కంట్రోల్ చేయలేక ఆర్డర్స్ను ఇగ్నోర్ చేసి ట్రిగ్గర్ పుల్ చేస్తాడు. ఆ బుల్లెట్ సోల్జర్కి తగిలి ఇన్స్టంట్గా చనిపోతాడు. దురదృష్టవశాత్తు ఆ షాట్ వల్ల వాళ్ల పొజిషన్ ఎనిమీకి రివీల్ అవుతుంది. ఎనిమీ మోస్ట్ ఫియర్డ్ స్నైపర్ సిరి వాళ్ల లొకేషన్ను డిటెక్ట్ చేసి పర్ఫెక్ట్గా షూట్ చేస్తాడు. ఆ బుల్లెట్ కల్నల్కి తగిలి అతను ఇన్స్టంట్గా చనిపోతాడు. జరిగిన దానికి నికోలా షాక్ అవుతాడు. తన తప్పు వల్లే కల్నల్ చనిపోయాడని రియలైజ్ అవుతాడు. చుట్టూ ఇంటెన్స్ ఎనిమీ ఫైర్ స్టార్ట్ అవ్వడంతో నికోలా కల్నల్ బాడీని తీసుకుని అక్కడి నుండి ఎస్కేప్ అయ్యి బేస్ క్యాంప్కి తిరిగి వస్తాడు. కల్నల్ డెత్ అతన్ని డీప్గా ఎఫెక్ట్ చేస్తుంది. తన్ను తానే బ్లేమ్ చేసుకుంటూ ఎలాగైనా సిరిని ఎలిమినేట్ చేసి ప్రతీకారం తీర్చుకుంటానని ప్రామిస్ చేసుకుంటాడు. కొంతకాలం తర్వాత నికోలాకి దగ్గర్లో ఇద్దరు ఎనిమీ స్నైపర్స్ ఆపరేట్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ వస్తుంది. అతను లొకేషన్ రీచ్ అయ్యాక ఫస్ట్ టార్గెట్ను ఎలిమినేట్ చేస్తాడు. కాని సెకండ్ టార్గెట్ను ఎయిమ్ చేస్తుంటే వెనకాల నుండి ఇంకో హిడెన్ స్నైపర్ షూట్ చేయడంతో నికోలా చేతికి తీవ్రంగా గాయమవుతుంది. అయినా సరే గివప్ చేయకుండా సెకండ్ స్నైపర్ను కూడా ఎలిమినేట్ చేస్తాడు. ఇంజురీస్ వల్ల అతను కొన్నాళ్లు హిడెన్గా ఉండాల్సి వస్తుంది. ఈ టైంలో ఆర్మీ మేజర్ నుండి కాల్ వస్తుంది. కల్నల్ని చంపిన స్నైపర్ సిరి ఐడెంటిటీ తెలిసిందని. మేజర్ సోల్జర్స్ అందరినీ గుమికూర్చి సిరి రేర్గా టార్గెట్ను మిస్ చేస్తాడని, అతన్ని అండర్ ఎస్టిమేట్ చేయొద్దని వార్న్ చేస్తాడు. సిరి తన అటాక్స్ను రికార్డ్ చేసి భయం స్ప్రెడ్ చేస్తుంటాడని, ఒకే లొకేషన్లో ఉంటూ ఎక్సెప్షనల్ అక్యురసీతో ఆపరేట్ చేస్తాడని చెప్తాడు. టీం అతన్ని ఎలిమినేట్ చేయడానికి ఒక ప్లాన్ రెడీ చేస్తుంది. ఫస్ట్ గ్రూప్ ఫ్రంట్ నుండి అటాక్ చేసి ఎనిమీని డిస్ట్రాక్ట్ చేస్తుంటే ఆ కన్ఫ్యూజన్లో నికోలా బిల్డింగ్లోకి ఎంటర్ అయ్యి సిరిని టేకౌట్ చేయాలి. ప్లాన్ ప్రకారం నికోలా సైలెంట్గా బిల్డింగ్లోకి ఎంటర్ అయ్యి దారిలో ఉన్న ఇద్దరు సోల్జర్స్ను ఎలిమినేట్ చేసి బయట ఉన్న టీంకి సిగ్నల్ ఇస్తాడు. బయట ఫైరింగ్ స్టార్ట్ అవ్వగానే విజిబుల్ ఎనిమీ సోల్జర్స్ న్యూట్రలైజ్ అవుతారు. సిరి తన మెన్ రెస్పాండ్ అవ్వడం లేదు అని నోటీస్ చేసి రూఫ్టాప్ వైపు వెళ్తాడు. కాని అక్కడ సోల్జర్ అప్పటికే చనిపోయి ఉంటాడు. ఎనిమీ ఫోర్సెస్ ఏరియాని సరౌండ్ చేశాయని రియలైజ్ అయ్యి సిరి రీఇన్ఫోర్స్మెంట్స్ కోసం కాల్ చేస్తాడు. వాళ్ళు 10 మినిట్స్లో వస్తారని చెప్పడంతో అతను ఇంట్రూడర్ కోసం సర్చ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సడన్గా దగ్గర్లో నికోలా భార్య గుర్తుగా తెచ్చుకున్న స్మాల్ వుడెన్ ఫిగరిన్ను నోటీస్ చేస్తాడు. సిరి రియాక్ట్ అయ్యే ముందే నికోలా తన అటాక్ లాంచ్ చేస్తాడు. ఇద్దరికీ మధ్య ఒక తీవ్రమైన పోరాటం జరుగుతుంది. ఇన్ ది ఎండ్ నికోలా అప్పర్ హ్యాండ్ గెయిన్ చేసి సిరిని ఎలిమినేట్ చేస్తాడు. ఆ సౌండ్కి లోపల ఉన్న ఇంకో ఎనిమీ స్నైపర్ అలర్ట్ అవ్వగా నికోలా అతనిమీద గ్రెనేడ్ త్రో చేసి ఎలిమినేట్ చేస్తాడు. కొన్ని క్షణాల తర్వాత ఎనిమీ రీఇన్ఫోర్స్మెంట్స్ బిల్డింగ్ దగ్గరికి వస్తాయి. సిరి చనిపోయాడనే విషయం తెలియక వాళ్లు రేడియో ద్వారా కాంటాక్ట్ చేయగా నికోలా ఆన్సర్ ఇచ్చి వాళ్ళని వార్న్ చేస్తాడు. ఇమ్మీడియట్లీ అతను వెహికల్ డ్రైవర్ మీద ఫైర్ చేయడంతో సోల్జర్స్లో పానిక్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ట్రక్ నుండి బయటకు రాగానే చుట్టూ హిడెన్గా ఉన్న ఉక్రేనియన్ స్నైపర్స్ మల్టిపుల్ పొజిషన్స్ నుండి ఫైర్ ఓపెన్ చేసి 1 బై 1 ఎనిమీ సోల్జర్స్ అందరినీ ఖతం చేస్తారు. కొన్ని రోజుల తర్వాత నికోలా తన వైఫ్ సమాధి దగ్గరికి వెళతాడు. అక్కడ సైలెంట్గా నిలబడి ఇన్నేళ్లుగా తనను నడిపిస్తున్న మిషన్ను కంప్లీట్ చేశాడని ఫీల్ అవుతాడు. తన లైఫ్ని నాశనం చేసిన వాళ్లు లేకుండా పోయారు. అలాగే కల్నల్ డెత్కి కూడా ప్రతీకారం తీర్చుకున్నాడు.
సమాధి ముందే నిలబడి తన జీవితాంతం దేశానికి సేవ చేయడం కంటిన్యూ చేస్తానని శపథం చేసి వెనక్కి తిరిగి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఈ కథ ముగుస్తుంది.